హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేక వందనాలు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుడ్ ఫ్రైడే ఆరాధనలు జరగబోతూ ఉన్నాయి. అయితే ఈ సమయంలో మీ అందరికీ ఒక చిన్న విషయం ఏంటంటే, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకిష్టమైన వారిని, మనం ఇష్టపడే వారిని ఎవరినైనా కోల్పోతే తప్పకుండా మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, మనకెంత పనులు ఉన్నా, మనము ఎలాంటి పరిస్థితులు అనుకూలించకపోయినా తప్పకుండా వాటన్నింటినీ ప్రక్కన పెట్టి వారి కొరకు టైం కేటాయిస్తాం కదా. మరి అలాగే 2000 సంవత్సరాల క్రితం కూడా యేసుక్రీస్తు ప్రభు ఆ పరలోకం నుండి ఈ భూలోకానికి నశించిపోతున్న మనిషిని రక్షించడానికి, శాపము చేత పాపము చేత కొట్టుమిట్లాడుతున్న మనిషికి విమోచన ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మరణించింది ఆయన స్వచిత్తం కొరకు కాదు, ఆయన సొంత ప్రయత్నం లేదా ఆయన యొక్క స్వంతమైన వాటి కొరకు కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభు చనిపోయింది నీ కొరకు నా కొరకు అని గ్రహించి, యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో విలువైన వాడిగా, యేసుక్రీస్తు ప్రభువుకు నువ్వు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే తప్పకుండా నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ రోజును ఆయనకు కేటాయించు. ఈ రోజును ఆయన సన్నిధానానికి వెళ్ళి, అవును, ప్రపంచాన్ని ప్రభావితము చేస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన 7 మాటలు ధ్యానించబోచుంటుండగా నమ్ము, దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడని గ్రహించి ఆయన సన్నిధానానికి వెళ్ళి ఆయన చేసిన త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయన ఆరాధించడానికి దేవుని సన్నిధిలో హాజరయ్యే వ్యక్తిగా ఉండు. అలాగే ఒకవేళ మీరు ఎక్కడికి వెళ్ళని వారిగా ఉండి, యేసుక్రీస్తు ప్రభు కుల మత ప్రాంత భేదము లేకుండా మనుషులందరి కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడిగా ఉన్నాడు కనుక, ఒకవేళ మీరు ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆయన సన్నిధిలో ఉండి ఆయనను ఆరాధించడానికి మీరు ఇష్టపడినట్లయితే మీ అందరికీ గ్లోరియస్ టెంపుల్ తరపున ప్రేమపూర్వక ఆహ్వానం. రండి. సిరిసిల్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మేము ఈ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.